Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 5th class in our stochastic process and Markov chain. COSM, P&S, MSF వాళ్ళకు ఉన్నటువంటి 5th యూనిట్ stochastic processలో 5th లెక్చర్ అండి. ఇది ఏం చెప్తున్నానంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. Damn sure పక్కా క్వశ్చన్ ఫ్రమ్ దిస్ స్టడీ స్టేట్ వెక్టర్. యాక్చువల్ స్టడీ స్టేట్ వెక్టర్ డెఫినేషన్స్ ఏం రాకపోవచ్చు, ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవే వస్తాయి. స్టడీ స్టేట్ వెక్టర్ ఆర్ ఫిక్స్డ్ వెక్టర్ అంటారు దీన్నే. ఇంకేమంటారు? ఈక్విలిబ్రియం వెక్టర్ ఆఫ్ ఏ మార్కోవ్ చైన్ ఆర్ దీన్నే లాంగ్ రేంజ్ ట్రెండ్ ఆఫ్ ఏ మార్కోవ్ చైన్ అని కూడా అంటారు. ఎలా ఇచ్చినా మనకి ప్రాసెస్ సేమ్. యాక్చువల్ బై ద డెఫినేషన్ దీన్ని ఏమంటాము? మార్కోవ్ చైన్ విత్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ P ఈజ్ ఎ రెగ్యులర్. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో P అనేది రెగ్యులర్ ఉండాలి. రెగ్యులర్ అంటే ఆల్ ద ఎంట్రీస్ ఆర్ పాజిటివ్ అయి ఉండాలి. దెర్ ఈజ్ ఏ యూనిక్ వెక్టర్ V సచ్ దట్ ఫర్ ఎనీ ప్రాబబిలిటీ ఆఫ్ దట్ వెక్టర్ ఫర్ ఎ లార్జ్ వాల్యూ V P పవర్ n ఈక్వల్ టు V అనుకుంటే Vని మనం ఇక్కడ ఈక్విలిబ్రియం ఆర్ స్టడీ స్టేట్ ఆర్ లాంగ్ రేంజ్ ట్రెండ్ వెక్టర్ అంటారు. యాక్చువల్ ఇది మీకు ఈ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏంటంటే ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. నేను రిపీటెడ్ ప్రాబ్లమ్స్ 2-3 మాత్రమే ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కంపల్సరీ సాల్వ్ చేయండి, అవే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? అది ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఓకే, జస్ట్ నోట్. చూడండి అమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద లాంగ్ రేంజ్ వెక్టర్. ఏమంటున్నారంటే మనకి ఇక్కడ లాంగ్ రేంజ్ వెక్టర్ ఏం కనుక్కోవాలంటే మనకి లాంగ్ రేంజ్ ట్రెండ్ వెక్టర్ ఆర్ స్టడీ స్టేట్ వెక్టర్ లేదా ఈక్విలిబ్రియం, ఎలా అయినా మనకి ప్రాసెస్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఆల్ ద ఎంట్రీస్ ఆర్ పాజిటివ్ ఆర్ నాట్. ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్ అనేది పాజిటివ్ అంటే ఏమని రాస్తాను నేను? ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఆర్ పాజిటివ్ సో దట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ రెగ్యులర్. ఏమని రాయాలి నేను ఇక్కడ? ఆల్ ద ఎంట్రీస్ ఏమని రాస్తాను చూడండి. ఇది లాంగ్ క్వశ్చన్కి ఇస్తారు, దయచేసి నీట్గా సాల్వ్ చేయండి. ఆల్ ద ఎంట్రీస్ ఈజ్ పాజిటివ్. all the entries in the matrix or in the given matrix are positive. So that given matrix is regular. అంతే కదమ్మా? ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఎంట్రీస్ అన్ని పాజిటివ్ అయితే అది మనకి రెగ్యులర్. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్? P ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ మ్యాట్రిక్స్ 6, 5, 2, 8, 0.07, 0.15, 0.67, 18, 12. దెన్ నేను దీన్ని ఫస్ట్ P అనుకోవాలి. దెన్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్? వీ హ్యావ్ టు ఫైండ్ ద స్టడీ స్టేట్ వెక్టర్ V. అవునా? నేనేం కనుక్కోవాలి? V ఈజ్ ద ప్రాబబిలిటీ వెక్టర్ అనుకుంటే లెట్ us కన్సిడర్ లెట్ V ఈజ్ ఎ ప్రాబబిలిటీ వెక్టర్ V1, V2, V3. ఏమనుకుంటున్నాను నేను? ప్రాబబిలిటీ వెక్టర్ V1, V2, V3. సో వీ హ్యావ్ టు ఫైండ్ క్యాపిటల్ V. దీన్ని నేను V అనుకుంటే సో వీ హ్యావ్ టు ఫైండ్ V. ఇక్కడ ఏం చేయాలి? ఎలా కనుక్కోవాలి? సచ్ దాట్ VP ఈజ్ ఈక్వల్ టు V. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. ఏమని తీసుకోవాలి మనం ఎప్పుడైనా వెక్టర్ కనుక్కోవాలంటే? VP ఈజ్ ఈక్వల్ టు V అని తీసుకుంటున్నాను బేటా. ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్. ఓకే, VP ఈజ్ ఈక్వల్ టు V అంటే ఇది సేమ్ వెక్టర్ V1, V2, V3 ఇంటూ P. P ఈజ్ వాట్? 0.65. దిస్ ఈజ్ a matrix. You can write down the matrix entries. Okay, after that do the multiplication 0.52 which is equal to what beta? V1, V2, V3.
అంతే కదా. తర్వాత నేను మీకు తెలుసు కదా ఫస్ట్ రో ఎంట్రీ ఎలా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ ప్లేస్. ఇస్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా ఇక్కడ? ఓకే, ఎలా రాస్తాను? ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏమొస్తుంది మనకి ఈ ప్లేస్లో వస్తుంది. ఓకేనా, ఏంటది? V1 0.65 V1 ప్లస్ 0.15 V2 ప్లస్ 0.12 V3. ఓకే, ఆఫ్టర్ దట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఈ ప్లేస్లో అప్పుడు ఏమొస్తుంది? 0.28 V1 ప్లస్ 0.67 V2 ప్లస్ 0.36 V3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రో దిస్ రో అండ్ లాస్ట్ కాలం ఈ ప్లేస్ ఏంటి? 0.07 V1 ప్లస్ 0.18 V2 0.52 V3 which is equal to what beta? V1 V2 V3. ఇప్పుడు ఏం చేయాలి నేను? V1 V2 V3 ఇక్కడ ఏం చేస్తానంటే ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎంట్రీస్. టూ మ్యాట్రిక్స్ ఆర్డర్స్ ఆర్ ఈక్వల్, దెన్ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద ఎలిమెంట్స్. అవునా, ఇది ఏంటి? ఫస్ట్ రో మ్యాట్రిక్స్, 1 row 3 columns 3 by 1. This is 1 row 3 columns 3 by 1. Both matrix orders are equal, then automatically we can equate the elements. Okay, equating the corresponding entries. Therefore ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎంట్రీస్ అని రాయండి. ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను, కావాలన్న వాళ్ళు నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలా రాయాలంటే ఎంట్రీస్ని ఈక్వేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఐ వాంట్ టు ఈక్వేట్ ద ఫస్ట్ ఈక్వేషన్ విత్ ఫస్ట్ ఎంట్రీ. ఓకే, V1 ఏంటిది? 0.65 V1 ప్లస్ 0.15 V2 ప్లస్ 0.12 V3 ఈక్వల్ టు V1. తర్వాత స్టెప్లో టేక్ దిస్ V1 ఇంటూ దిస్ సైడ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 0.65 V1 మైనస్ V1. ఓకే, ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ ఐ విల్ గెట్ ద రిజల్ట్ ఈజ్ మైనస్ 0.35 వస్తుంది. కావాలంటే క్యాన్సిల్లో చేయండి. V1ని సబ్ట్రాక్ట్ చేశాను, 0.35 V1 రిమైనింగ్ సేమ్ 0.15 V2 plus 0.12 V3 which is equal to 0. Just you can consider this is 1. Okay, same like equating the second element. Enter the 0.28 V1 plus 0.67 V2 0.36 V3 which is equal to V2. ఇప్పుడు V2ని ఇటువైపు తీసుకురండి. నేను సింప్లిఫై చేస్తే నాకు ఓన్లీ V2లో చేంజ్ వస్తుంది, రిమైనింగ్ ఆల్ సేమ్. ఏమొచ్చిందంటే V2 వాల్యూ నాకు ఇక్కడ -0.33 V2, 0.33 V2. ఓకే, okay, now again you can consider this is another equation 2. After that last entry ni equate cheyandi V3ki emoutundi 0.07 V1 0.18 V2 0.52 V3 which is equal to V3. ikkada only V3 ni తీసుకురండి. V3 will change, remaining 2 same. emoutundi 0.07 V1 plus 0.18 V2, then subtract V3, it was the minus అవుతుంది. This minus V3, that value is minus 0.48 V3 equal to 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బాగా చూడండి. Now I'll get 3 equations. ఓకే, ఈక్వేషన్ 1 2 3 నాకు 3 వచ్చాయి కదా. ఇప్పుడు ఈ మూడింటిని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఈక్వేషన్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందనంటే, నేనేం చేస్తానంటే ఒకటి బాగా చూడండి అమ్మా. ఇప్పుడు ఈ రెండిట్లో V1 వాల్యూ ఎంత ఉంది? 0.35 0.28. ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి. ఓకే, అంటే ఏమవుతుందని అమౌంట్ ఉందంటే 3 is the sum of 2 and 3. ఓకే, ఈక్వేషన్ 3 ఏమని చెప్తుంది నాకు ఇక్కడ? 3 is the sum of, ఈక్వేషన్ 3 is the sum of 2 and 1. ఓకే, కావాలంటే మీరు ఒకసారి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత
యాడ్ ఇంకొక సింబల్ వస్తుంది మల్టిప్లై బై 1, అది దానికి ఈక్వల్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసినాక వచ్చే రిజల్ట్ విత్ -1తో మల్టిప్లై చేస్తే నాకు ఒకటి వస్తుంది, అది ఈక్వల్ అవుతుంది. కాబట్టి నేను ఏమని రాస్తానంటే we will not consider the third equation. ఓకే, అంటే మనకి థర్డ్ ఈక్వేషన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకని ఆ రెండింటి సమ్ము ఈ థర్డ్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి. ఓకేనా, అర్థమైందా? అంటే నేను ఇక్కడ ఏమని రాస్తాను, సో we will not consider this equation. So we will not consider దిస్ ఈక్వేషన్, అంటే ఈక్వేషన్ 3 మనం కన్సిడర్ చేయాల్సిన అవసరము లేదు. ఓకేనా, ఇప్పుడు మరి ఎలా తీసుకోవాలి, ప్రాబ్లం ఎలా తీసుకొని సాల్వ్ చేయాలని అంటే నేను చెప్తాను. దాని తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఇందులో ఉన్న 2-3 ప్రాబ్లమ్స్కి కూడా ఇలానే వస్తుంది. ఓకే, నో నెట్ వరీ. ఇక్కడ ఏం చేస్తానంటే V ఈజ్ ద ప్రాబబిలిటీ వెక్టర్. మనకి ఇక్కడ ఏమని తెలుసు, V ఈజ్ ద ప్రాబబిలిటీ వెక్టర్. V is the probability vector. V అనేది ప్రాబబిలిటీ వెక్టర్ అయితే కండిషన్ ఏంటి, V1 + V2 + V3 = 1. V1 + V2 + V3 = 1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ 4, నో నీడ్ టు కన్సిడర్ 3. ఓకే, వెల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3 యూ హ్యావ్ టు రైట్ దిస్ ఈక్వేషన్. అది ఎలానో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఈక్వేషన్, దిస్ ఇస్ అ వాట్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నేను ఎలా రాస్తాను, AX = B, AX = 0 ఫామ్. ఫస్ట్ ఈక్వేషన్లో V1 వాల్యూ ఏముంటుంది చెప్పండి, నేను ఈక్వేషన్ ఫార్మాట్లో రాస్తాను, మ్యాట్రిక్స్ ఫామ్. రైట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫామ్. మ్యాట్రిక్స్ ఫామ్ వేటికి రాయాలి, 1, 2 and 4, నో నీడ్ టు కన్సిడర్ 3, ఎందుకంటే ఇది చెప్పాను. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని రాశాను అనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఫస్ట్ 1 చూడండి బేట, ఫస్ట్ -0.35, నెక్స్ట్ 0.15, నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది చూడండి 0.12, డన్. నెక్స్ట్ వన్ 0.28 -0.33, తర్వాత 0.36. ఇక్కడ ఏంటి V1 1, V2 1, V3 1. X అంటే ఏంటి, మనకి వెక్టర్ ఏ ఫామ్లో ఉంది, ఏంటి వేరియబుల్స్ V1 V2 V3 విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి 0 ఫస్ట్ ఈక్వేషన్లో, సెకండ్ ఈక్వేషన్లో 0, లాస్ట్ ఈక్వేషన్లో 1. AX = ఏ ఫామ్లో ఉంది, 0 ఫామ్. ఓకే, రాసిన తర్వాత నేను ఎలా సాల్వ్ చేయాలంటే, ఇది మనకు ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్లో మనం సాల్వ్ చేశాము. ఓకే, ఇది నేను ఫస్ట్ ఇయర్లో గాస్ జోర్డన్ యూజ్ చేసి ఇలా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏం చేస్తానంటే బై యూజింగ్ ద గాస్ జోర్డన్స్ మెథడ్. ఒకవేళ మీకు గాస్ జోర్డన్స్ రాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, గాస్ జోర్డన్ ఎలా చేయాలో చూడండి. ఆ గాస్ జోర్డన్ యూజ్ చేసి ఐ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ మ్యాట్రిక్స్ ఇంటూ ఐడెంటిటీ సమ్ ఫార్మాట్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గెట్ V1 V2 V3 వాల్యూస్. ఓకేనా, అవి ఎలానో చూడండి, ఇప్పుడు చెప్తాను. చూడండి, నాకు ఇక్కడ క్యాల్సీ లేదు ప్రజెంట్ అయితే, ఇవన్నీ పాయింట్స్లో ఉన్నాయి. నేను గాస్ జోర్డన్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఏం చేయాలి, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1, కాబట్టి నేను ఇంటర్చేంజ్ చేశాను, R3 ఇంటర్చేంజ్ టు R1 చేశాను, R3 ప్లేస్లో R1 రాశాను, R1 ప్లేస్లో R3 రాశాను. రాసిన తర్వాత బై యూజింగ్ దిస్ 1 ఐ గోయింగ్ టు చేంజ్ దీస్ 2 ఎలిమెంట్స్ విల్ బికమ్ టు 0. ఎప్పుడు 0 అవుతాయి, ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ -28 ఇంటూ R1 చేయండి. R3 ఇది ఎప్పుడు 0 అవుతుంది, R3 ప్లస్ +35 ఇంటూ R1. అలా నేను ఆపరేషన్స్ అన్నీ చేస్తేను, నాకు ప్రజెంట్ క్యాల్సీ లేదంటే హ్యాండ్లో, నేను ఆల్రెడీ సాల్వ్ చేసింది చెప్తాను, రిమైనింగ్ మధ్యలో మీరు స్టెప్స్ సాల్వ్ చేయండి. చేస్తే నాకు ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 100001001. ఇంకొక దాంట్లో నేను ఆల్రెడీ 1 by 1 స్టెప్ సాల్వ్ చేశాను, అవి చెప్తాను. ఓకే, విచ్ ఇస్ V1 V2 V3. ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే నాకు 104/363, 532/1089,
and the next one is 245 by 1089. అంటే నేను ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఇది v1 అవుతుంది. v1 ఈక్వల్ టు దిస్, దీని నుంచి v2 ఈక్వల్ టు దిస్, v3 ఈక్వల్ టు దిస్. v1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 104 by 363. మీరు క్యాల్సీలో సాల్వ్ చేస్తే దీని వాల్యూ 0.2865 వస్తుంది. v2 వాల్యూ ఎంత 532 upon 1089, which is equal to 0.4885, and v3 value is 245 by 1089, which is equal to what 0.2250. now నాకు ఏమేమి వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ v1 వాల్యూస్ వచ్చింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద వెక్టర్ స్టడీ స్టేట్ వెక్టర్ v1 v2 v3 0.2865 0.4885 0.2250. ఇదండి నాకు కావాల్సినటువంటి స్టడీ స్టేట్ వెక్టర్. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇందులో ఆల్మోస్ట్ ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్లో ఐల్ టెల్ 1 సెకండ్. ఎక్సర్సైజ్ ఏం లేవు, ఓన్లీ 2-3 ప్రాబ్లమ్సే ఉన్నాయండి టెక్స్ట్ బుక్లో, అవి నేను చెప్తాను. ఓకే, జస్ట్ నోట్ డౌన్. ఓకే, అర్థమైంది కదా. స్టడీ స్టేట్ వెక్టర్, రెగ్యులర్ ట్రెండ్ ఏమంటాను నేను, ఆ వెక్టర్ అండ్ ఈక్విలిబ్రియం ఎలా అడిగినటువంటి లాంగ్ రన్ అన్నా కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్. ఓకే, చూడండి అమ్మా, నేను ఇది M1లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను గాస్ జోర్డన్. నెక్స్ట్ ప్రాబ్లం మనకి టైం లేదు కాబట్టి నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను. జస్ట్ లిజన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఫైండ్ ద ఈక్విలిబ్రియం ఆర్ స్టడీ స్టేట్ వెక్టర్ ఆఫ్ ద ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ అ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ here what we have to observe. First of all, the given all the entries, all the elements of the given P is positive. For that, therefore, this is the regular. Okay, then after that, what we have to do, you need to find the steady state vector V. What is the form we have to write? This is Vp is equal to V formula rayali, steady state vector into the given transition matrix equal to vector formula rasi, product these two equate into this. Okay, దీనికి ఈక్వేట్ చేసి నెక్స్ట్ స్టెప్లో v1 net తీసుకొచ్చి ఐ విల్ గెట్ 1 2 3 ఈక్వేషన్స్. ఓకే, ప్రోడక్ట్ చేశాను, ఈ రెండింటిని దీనికి ఈక్వేట్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో v1 net ఇక్కడ v2 తీసుకొచ్చి ఇక్కడ మార్చాను. తర్వాత ఏంటంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈక్వేషన్ 3 అనేది ఏమవుతుందనంటే, ఈ ఈక్వేషన్ 3 సమ్ ఆఫ్ దీస్ టూ, ఫస్ట్ సెకండ్ అని కావాలంటే మీరు చెక్ చేయండి. సమ్ ఆఫ్ 1 and 2 చేస్తే వస్తుంది, అందులో విత్ మల్టిప్లై విత్ -1 మైనస్ పెడితే మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేసి -2 ప్రోడక్ట్ చేస్తే ఏదైతే వస్తుందో దట్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు equation 3. For that, no need to consider this equation 3, but we know that the steady state vector v1 plus v2 plus v3 equal to 1. అంటే 3 ప్లేస్లో మీరు 4 కన్సిడర్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ రాయండి యాజ్ ఇట్ ఈస్ 0.5 0.1 0.2, సెకండ్ ఈక్వేషన్ 0.2 -0.6 0.2. then after that, no need to consider this. In the place of 3 you have to write equation 4 1 1 1. ఓకే, నేను అదే రాశాను. ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 0 0 0 0, ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి 1. ఇప్పుడు నేను గాస్ జోర్డన్ అంటే ఏంటంటే, మన కండిషన్ ఏంటంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1. బై యూజింగ్ దట్ రిమైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ విల్ బికమ్ టు 0. ఓన్లీ యూ హ్యావ్ టు అప్లై ద రో ఆపరేషన్స్ హియర్. నేను ఇది రాశాను. నాకు ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంటే ఈజీ ఉంటుంది కాబట్టి ఐ నీడ్ టు ఇంటర్చేంజ్ R1 ఇంప్లాయిస్ R3 చేశాను. R1 ప్లేస్లో R3 రాశాను, R3 ప్లేస్లో R1 రాశాను ఈ స్టెప్లో. డన్. ఓకే, దెన్ 1 సెకండ్. ఎస్, ఇక్కడ ఒకటమ్మా, ఇందాకటి ప్రాబ్లంలో కూడా నేను ఇక్కడ చేంజ్ చేయలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. డన్, చేంజ్ చేయాలి ఈ ఎలిమెంట్స్ కూడా R1 ఆపరేషన్స్. తర్వాత ఏం కావాలి, బై యూజింగ్ దిస్ 1 ఐ నీడ్ టు చేంజ్ బిలో ఎలిమెంట్స్ విల్ బికమ్ టు 0. అందుకని నేను R2 ఏమైనా ఆపరేషన్ చేస్తాను, R2 మైనస్ 0.2 ఇంటూ, ఇక్కడ 0.2 ఉంది కదా, 0.2 ఇంటూ R1. R3 ఇంప్లైస్ 0.5 ప్లస్ 0.5 ఇంటూ
R1 చేశాను అనుకోండి, ఇవి రెండు మనకి 0 అయిపోతాయి. ఓకేనా, ఆ రెండు ఆపరేషన్స్ చేశాను. ఆఫ్టర్ దాట్ నేను దీన్ని 1 చేయాలి. ఆఫ్టర్ దట్ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 కావాలంటే -0.8తో డివైడ్ చేశాను, ఐ విల్ గెట్ దిస్ 1. మళ్ళీ ఈ 1 యూస్ చేసి ఎబో అండ్ బిలో ఎలిమెంట్స్ విల్ బికమ్ టు 0. ఎబో బిలో ఎలిమెంట్స్ 0 అంటే ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, ఇక్కడ 0.6తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, నేను ఒక స్టెప్లో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేశాను, ఇంకొక స్టెప్లో R3ని ఏం చేశాను, R3 మైనస్ 0.6 ఇంటూ R2 చేసేసాను. దెర్ఫోర్ ఆటోమేటికల్లీ ఇది 1 ఇది 0 అయిపోయింది. ఓకే, తర్వాత నాకు లాస్ట్ రో లాస్ట్ ఎలిమెంట్ని 1 చేశాను కాబట్టి దిస్ డివైడ్స్ విత్ 0.7. R3ని 0.7తో డివైడ్ చేశాను, నాకు ఇది 1 వచ్చింది. ఇది 1 వస్తే ఎబో 2 ఎలిమెంట్స్ని నేను 0 చేయడానికి పాసిబిలిటీ, ఇది ఆల్రెడీ 0, దీన్ని 0 చేయొచ్చు అంటే దిస్ మైనస్ దిస్ అంటే R1 ఇంప్లాయిస్ R1 మైనస్ R3 చేస్తే ఇది 0 అవుతుంది. ఓకే, అప్పుడు ఇది 0 బేటా, ఇది చేశాను, ఐ గెట్ దిస్ 1. ఓకే, నౌ ఇప్పుడు ఇది ఫామ్లో ఉంది కదా, గాస్ జోడన్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది, రైట్. IA ఈజ్ ఈక్వల్ టు A అంటే V1 ఈక్వల్ టు దిస్, ఆర్ ఈక్వేషన్ సాల్వ్ చేసిన ఇది V1 + 0 ఈక్వల్ టు this plus V2 plus 0 equal to this, and V1 is 0.5, V2 is 0.5, V3 is 0.5. Therefore, our vector is V1, V2, V3. This is nothing but our steady state vector or equilibrium vector అని అంటాము. ఓకేనా, లాంగ్ రన్ వెక్టర్ అని కూడా అంటాము. ఇదండి స్టడీ స్టేట్ వెక్టర్. అండ్ వన్ మోర్ ఈజ్ ఒక చిన్న ప్రాబ్లం అండి, అది నేను మీకు ఇస్తాను, దయచేసి సాల్వ్ చేయండి. అదేంటంటే the steady state vector 2/2 matrix ఇస్తున్నాను. This is for your work 0.25, 0.75, 0.5, 0.5. This is a matrix. Just find the steady state vector. Answer కూడా చెప్తున్నానండి. Our answer of this is 0.25, 0.75. ఓకే, దిస్ ఈజ్ అ స్టడీ స్టేట్ వెక్టర్ ఫర్ దిస్. ఓకే, ఇప్పుడు నేను ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్, కంపల్సరీ వస్తాయి మనకి ఎగ్జామ్లో. దయచేసి వీడియోని కొంచెం ఓపికతో పేషెన్సీతో చూడండి, సాల్వ్ చేయండి. లాంగ్ క్వశ్చన్కి వస్తుంది, ఎవరు స్కిప్ చేయొద్దు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.